మనం గుడికి వెళ్ళామంటే కాసేపు కూర్చొని తప్పనిసరిగా కూర్చొని రావాలి అని అంటుంటారు. అసలు ఎందుకు కూర్చోవాలి గురువుగారు? ఒకటి, భగవంతుని యందు నిశ్చలమైన దృఢ విశ్వాసం కోసం గుడికి వెళ్తున్నావు. గుడికి వెళ్తుండగానే స్వామినికి దండం పెట్టేసిన, నాకు ఐఐటీలో సీట్ రావాలి, స్వామి నీకు IEEE రావాలి, నాకు మంచి ఒక శాటిలైట్ టీవీలో నాకు పోస్ట్ రావాలి, స్వామి లేదు నేను హాలీవుడ్లో యాక్టర్ని అయిపోవాలి, యాక్ట్రెస్ అయిపోవాలి, అలాంటి కోరికలు కోరుకున్నప్పుడు తప్పకుండా భగవంతుడు తీర్చాలిగా. తీర్చాలంటే అయితే నువ్వు కాసేపు కూర్చోవాలిగా. కూర్చోగలిగే శక్తి ఏది? వెళ్ళావు, చెప్పే వచ్చేసావు అంటే కూర్చొని కాస్త బాగున్నావా, నాన్నగారు బాగున్నారా, అమ్మగారు బాగున్నారా అడిగేది ఏం లేదా? నువ్వు అడగకపోయినా సరే కూర్చొని ధ్యానం చేసుకుంటే చాలు. దానివల్ల ఏమవుతుందంటే మనసు స్థిమితంగా ఉంటుంది. ఎందుకు నువ్వు గుడికి వెళ్ళావు అనే విషయం కన్నా, కోరికల కన్నా నువ్వు కూర్చోవడం వల్ల నీకు నెక్స్ట్ జరగబోయేటువంటి పనిలో ఆయన నిన్ను వెన్నంటి ఉంటాడు. ఆయన భగవంతుడు కానీ అమ్మవారు కానీ నిన్న వెన్నంటి వస్తారు. వాళ్ళు ఆ వెన్నంటి వస్తూ నీకు ప్రమాదం అయినప్పుడు పక్క జరుపుతారు, మంచి జరుగుతున్నప్పుడు ఆనందంగా ముందుకు పంపిస్తారు. కాబట్టి ఆ భగవంతుని దగ్గర మనం ఒక 5 నిమిషాలు కూర్చోగలిగితే నీ మనస్సు స్థిరంగా ఉంటుంది, నీ మనస్సు భగవంతునితో అనుసంధానం అవుతుంది. మనం ఎపిసోడ్ అనుకున్నాం, తండ్రి ఎందుకు విదేశాలకు వెళ్ళకూడదు, సముద్రం చేయకూడదు, డెలివరీ ఉన్నప్పుడు గర్భవతి ఉన్నప్పుడు అడిగావు కదా. ఎలాగైతే ఒక రిలేషన్ కట్ అవ్వకుండా, సిగ్నల్స్ కట్ అవ్వకుండా ఎలాగైతే అనుకున్నామో, భగవంతుడు నీకు సిగ్నలింగ్ వ్యవస్థ ఎప్పుడు ఉండడానికి, నీకు సిగ్నల్ ఎప్పుడు సిగ్నల్ ఉండడానికి, కనెక్టివిటీ ఉండడానికి ఒక 5 నిమిషాలు గుడికి వెళ్ళి కూర్చుంటే ఆ కనెక్టివిటీ ఎక్కడ వెళ్ళినా సరే నీ ఎంబడి తిరుగుతూ ఉంటుంది భగవంతుడు. దాన్ని కనెక్ట్ అయి ఉంటావు ఆయనతో. కానీ కూర్చోవాలి. ఇట్లా వెళ్ళావా వచ్చావా, ఏదో సినిమాలో రాజశేఖర్ సినిమాలో లక్ష్మి వచ్చావా అనగా ట్రర్న పోయి వచ్చినట్టుగా అలా వెళ్ళడం అనేది గుడి కాదమ్మా. అది కేవలం ఏదో టికెట్లకి పిజ్జా హట్లకు పోయినట్టు ఉంటుంది. కాబట్టి గుడికి వెళ్తే 5 నిమిషాలు తప్పకుండా అక్కడ కూర్చొని భగవంతునితో అనుసంధానం అవ్వండి. ఆ కనెక్టివిటీ మీకు ఎప్పటికీ ఉంటుంది. అది విశేషం. ఏ గుడికి వెళ్ళినా సరే.